చేయలేకపోయారు. బట్ వాళ్ళు మొత్తం అంతా వెహికల్స్ వేసుకొని వచ్చారు. మార్నింగ్ వెహికల్స్ వేసుకొచ్చి వచ్చి ఇక్కడ ఓటింగ్ వేసి మళ్ళా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్ మేము ఇట్లా ఓటింగ్ వేసాము, మీరు మాకు ఏమి వ్యవస్థ కల్పించకపోయినా మేము వచ్చినామని చెప్పిపోయేటటువంటి వాళ్ళు నేను చూశాను. నేను దాంట్లో అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఒకటే కాదండి. నిరుద్యోగం అనేటువంటిది కమ్యూనిటీని ఏమి చెప్పదండి. నిరుద్యోగం అనేటువంటిది ఖచ్చితంగా దాని యొక్క వాళ్ళందరూ ఇదివరకు ఆంధ్రాలో ఉద్యోగం చేస్తూ జగన్ వచ్చాక ఉద్యోగాలు పోయి అక్కడికి వెళ్ళారా? ఇక్కడ లేదండి. ఇక్కడ ఎక్కువ భాగం ఈ 2-3 years లో బెంగళూరులో చేరిండేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అదే అంటే కంపెనీలు ఉంటే మానేసి తీసేస్తే అటు వెళ్ళారా వాళ్ళు? ఇక్కడ లేదు కదండి. ఇక్కడ ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మాక్సిమం బెంగళూరుకి వెళ్ళారు. అదే అంటే చంద్రబాబు గారు 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడన్నా ఉంటే కంపెనీలు తర్వాత తీసేశారా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు? లేకపోతే అంటే హైదరాబాద్ లో ఆ రోజు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడిందండి. అవును, హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అటువంటి అవకాశాలు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి హయాంలో కొంతమేరకు మాత్రమే అది జరిగింది. దాని తర్వాత ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనేటువంటి విషయం ప్రజల్ని ప్రభావితం చేసింది. వాస్తవంగా ఆయన వల్ల ప్రత్యేక హోదాను తీసుకుని వచ్చి చెప్పేటటువంటి మాయమాటలే. ఎందుకు నేను మాయమాటలు అంటున్నానంటే 14th ఫైనాన్స్ కమిషన్స్ కి వైఎస్ఆర్సీపీ సంతకం చేసింది, కాంగ్రెస్ సంతకం చేసింది, బీజేపీ సంతకం చేసింది, తెలుగుదేశం సంతకం చేసింది, దేశంలో ఉన్న అన్ని పార్టీలు సంతకాలు చేశాయి. మాకు రాష్ట్రాలకు 32% నుంచి 49% నిధులు వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం మళ్ళా దాన్ని పెంచి పోషించి రకరకాలుగా రాకుండా ఉన్నప్పుడు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు హిట్ ఇచ్చారు. నీవు ఒక మాయలో పడుతున్నావు, ప్రత్యేక హోదా అన్నటువంటిది కాకుండా అత్తగా ఎక్కువగా కొడుకులు కట్టాలంటే మంచిది కాదా అని చెప్పి కూడా కామెంట్ చేసిండే వాడివి ఇక్కడ ఎవరో కొంతమంది కేకలు వేస్తారే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా కూడా హిట్ ఇచ్చారు. అయితే దానికి ఆ రోజు భయపడి ఆయన దూరం వెళ్ళిపోయారు, దాని ఫలితం అనుభవించారు. ఇంకొకటి కూడా నేను చూశానండి, చాలా మంది ప్రజల్లో సార్ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు అధికారంలో వచ్చిండేటప్పుడు కలిసినప్పుడు టీడీపీ గెలిచింది. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టీడీపీ గెలిచింది. మధ్యలో వచ్చిందేటువంటి సందర్భంలో ఇక్కడ ఓడిపోయినా కూడా ఇప్పుడు మళ్ళా 2024లో బీజేపీ కలిసిందని గెలుస్తోంది అనేటువంటి వాదన మాత్రం అది ఎవరి ప్రచారం ఉన్నా చేయనివ్వండి, ఈ వాదన మాత్రం బాగా వెళ్ళింది అని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మూడవది, నేను చాలా చోట్ల చూసిన తర్వాత వాస్తవంగా అయితే వైఎస్ఆర్సీపీ సూటిగా ఏదైతే నా ద్వారా లబ్ధి జరిగితేనే ఓట్లు వేయండి అని చెప్పగలిగేటువంటి స్థాయిలో